యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు, ఇండాస్ హాస్పిటల్ ఎండి డాక్టర్ విశాల్ గారు, ఇతర డాక్టర్లకి, ప్రముఖులకి, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ముందుగా క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ సైకాలజీ, అదేవిధంగా ప్రొఫెషనల్ డిప్లొమా అడ్మిషన్ పొందిన విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పదే పదే డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, తొందరగా వెళ్లాల్సి ఉంది. ఇవాళ అటువంటి అనుకోని పరిస్థితి వచ్చింది. ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక ప్రధానమైన ఎన్నిక జరుగుతుండడం, దానికి నామినేషన్ క్రమంలో నేను ఉండాల్సిన ఇది. లేకపోతే మీకు తెలుసు రాజకీయాలు ఎలా ఉంటాయో. ఇంకో ఆయన అధ్యక్షుడు అవుతున్నాడు కాబట్టి, ఈయనకు అవకాశం రాలేదు కాబట్టి బయటకు వెళ్ళాడు. ఇటువంటి విమర్శలు వస్తాయి కాబట్టి వెళ్లాల్సి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా కోరుతున్నాను. ముందుగా ఇవాళ ప్రత్యేకంగా త్రిపుర నుంచి, అంత సుదూర ప్రాంతం నుంచి, ఎక్కడో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఇంద్రసేన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారితో నా అనుబంధం 30 సంవత్సరాల పైగా. చాలా సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో వారితో కలిసి, ఎందుకంటే వారిని చూస్తూ పెరిగాను నేను విద్యార్థి రాజకీయాల్లో. కానీ నేను విద్యార్థిగా ఉంటున్నప్పుడే వారు ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆనాటి నుంచి 19-18 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి మమ్మల్ని గైడ్ చేస్తూ వచ్చారు. ఆ గైడెన్స్ కారణంగానే ఇవాళ వారు గవర్నర్ అయిన తర్వాత వారి పక్కన మంత్రిగా కూర్చునే అవకాశం నాకు కలిగింది. కాబట్టి అటువంటి గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని అక్కడి నుంచి విద్యార్థి దశ నుంచి వేలు పట్టుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇవాళ మంత్రిగా మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకున్నందుకు, అటువంటి అవకాశం కలిగించినందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండో విషయం, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వారు చెప్పారు, ఒకే ప్రాంతం అని, ఒకే ఊరు వాళ్ళం. ఇద్దరం కూడా కడప జిల్లా ప్రొద్దుటూరు వాళ్ళం. నా నియోజకవర్గం ధర్మవరం అయినప్పటికీ సొంత ఊరు ప్రొద్దుటూరు. మొదట్లో నాకు నా చిన్ననాటి మిత్రుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి వచ్చి, ఇట్లా రామసుబ్బారెడ్డి గారు ఈ క్లినికల్ సైకాలజీలో కోర్సు మొదలు పెట్టాలని చూస్తున్నారు, ఒకసారి కలవాలనుకుంటున్నాను. నేనన్నా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు మాట్లాడాలంటే ఎప్పుడు కూడా మాట్లాడచ్చు కదా సీను, సరే కలుద్దామన్నా. కలిసిన తర్వాత వారు చెప్పారు, ఇప్పుడే చెప్పారు మీకు అందరికీ, 20 సంవత్సరాలుగా చూస్తున్నాం క్లినికల్ సైకాలజీ కోర్సులు ప్రారంభించాలంటే అనేక రకాలైన అడ్డంకులు ఈ రాష్ట్రంలో వస్తాయి. ఇప్పుడు పరిస్థితులు మారిన క్రమంలో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దామని వారు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ చెప్తుంటే నాకు అనిపించిన, ఒక మంచి పని చేయడానికి అడ్డంకులు ఉండాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. ఇన్ని సంవత్సరాల పాటు ఇటువంటి విషయం మీద ఎందుకు ప్రభుత్వంలో ఉంటున్న వాళ్ళు దృష్టి పెట్టలేదో నాకు అప్పటికి అర్థం కాదు. నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళము, బహుశా ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళలో అందరూ డాక్టర్లు అయి ఉండొచ్చు, కొంతమంది మాత్రమే డాక్టర్లను కాము. గవర్నర్ గారు డాక్టర్ కాదు, నేను డాక్టర్ కాదు. కాబట్టి నేను అర్థం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. అయిన తర్వాత నేను చెప్పాను, సార్ దీంట్లో ఇబ్బంది ఏముంది డాక్టర్ గారు, ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది అనుకోవడం. తర్వాత వెంటనే ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి కూడా అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటికి అనుమతులు ఇవ్వడం, కావాల్సిన అనుమతులు ఇవ్వడం, తర్వాత అడ్మిషన్ చేపట్టిన తర్వాత ఇవ్వాలి. అయితే ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇండ్లాస్ హాస్పిటల్ కి ఈ గౌరవం తగ్గింది. దాదాపు 2 దశాబ్దాల కృషి ఇవాళ క్లినికల్ సైకాలజీ కోర్సులు రాష్ట్రంలో ప్రజలకు అందించాలా, తద్వారా మెంటల్ హెల్త్ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలని వారు ఇటువంటి ఒకటి భగీరథుల్లాగా 20 సంవత్సరాల పాటు ప్రయత్నం చేసి సాధించినందుకు దాంట్లో గొప్పతనం మాకేం లేదు. దీనివల్ల జరిగే ప్రయోజనాల గురించి మాకు వారు చెప్పడం ద్వారానే ఈ నిర్ణయం తీసుకోగలిగాం. దాని గురించి నేను వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మెంటల్ హెల్త్ సమస్యలు మనకు తెలిసినవే. మనం బయటవన్నీ మామూలు వీటి గురించి మాట్లాడుతుంటాం, కానీ ప్రధానంగా లోపలే అనేక రకాలైన మానసిక రుగ్మతలతో, మానసిక అనారోగ్యంతో ప్రజలు బాధపడుతున్నారు. మన దేశంలో 15 కోట్ల మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు, అనేక రకాల రుగ్మతలతో బాధపడుతున్నారు, ఆత్మ న్యూనత భావానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు కూడా ప్రమాదం చాలా ఎక్కువ దీంట్లో ఉంది. దాని కారణంగా వారు చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారు కాకపోవడం, తద్వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. అయితే ఇంతటి ప్రధానమైన విషయం మీద ఎందుకు ఎవరు దృష్టి పెట్టట్లేదు అంటే, దృష్టి పెట్టారు. అందుకనే ఈ 2014-15 ఆర్థిక సంవత్సరంలో
మెంటల్ హెల్త్ కోసం బడ్జెట్ కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే 2015-16 ఆర్థిక సంవత్సరానికి అది కాస్త 434 కోట్ల నిమాన్స్ కి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. తర్వాత 2017 ఒక చట్టం, ప్రత్యేకమైన చట్టమే కేంద్రం చట్టం తీసుకొచ్చింది మెంటల్ హెల్త్ మీద తీసుకొచ్చి ఈ సూసైడ్స్ కూడా డీక్రిమినేషన్ చేసింది. అది కాకుండా 2021-22 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి ఆ 434 కోట్ల బడ్జెట్ కాస్త 860 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది కాస్త 1100 కోట్లకు దేశవ్యాప్తంగా పెరిగిందంటే ఇవాళ మెంటల్ హెల్త్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంత పెద్ద ఎత్తున సమస్య తీవ్రత ఉంటే దాన్ని గుర్తించే కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే అనేక రకాలైన కార్యక్రమాలు కూడా తీసుకొస్తున్నారు. ఇవాళ నేను చెప్పినట్లుగా 15 కోట్ల మంది, అంటే ప్రివలెన్స్ రేటు యాక్చువల్గా దీంతో బాధపడుతున్న దేశవ్యాప్తంగా 80% ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుంటారు. నేను కూడా ఆరోగ్య మంత్రి అయిన కొత్తల్లో చాలా విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళా. అదేంటే మంత్రి అయ్యా డిప్రెషన్ లో పోయామని అంటున్నారు ఏంటని డాక్టర్ సమర్ గారికి తెలుసు. వచ్చిన నాటికి ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నామో తెలుసు. నేను డాక్టర్ కాదు, ఏదో విద్యార్థి రాజకీయాల నుంచి బయటకు వచ్చిన వాడిని, ఏదో ప్రజాక్షేత్రంలో పనిచేసిన వాడిని. కేంద్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ లో, అర్బన్ డెవలప్మెంట్ లో, పార్లమెంటరీ అఫేర్స్ లో, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లో పనిచేసిన అనుభవం ఉంది. కానీ అప్పుడు కేంద్ర మంత్రి ఓఎస్డీగా ఆరోగ్యం గురించి నాకేం తెలియదు, ఎందుకంటే నేను కూడా ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళేవాడిని. కానీ వచ్చిన తర్వాత దీంట్లో చూసిన తర్వాత దీని అనారోగ్య కారణాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసిన తర్వాత ప్రధానంగా ఈ ఆరోగ్య వ్యవస్థలో ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ, హెచ్ఆర్ లో కానీ ఇటువంటి సమస్యలు చూసిన తర్వాత అరే ఒక డిప్రెషన్, అదే మార్పు చేయగలమా అనే డిప్రెషన్ లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దాంట్లో ఒక సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకం మేరకు కేంద్ర ప్రభుత్వం సహకారం వరకు కొంతవరకు మార్పు తీసుకొచ్చాం. దాంట్లో చాలా పెద్ద టీం వర్క్ నడిచింది. మొత్తం ఆరోగ్య వ్యవస్థల కింది స్థాయి నుంచి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల దగ్గర నుంచి పై దాకా, ప్రొఫెసర్ల దాకా అందరి సహకారం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఒక సంవత్సరంలో ఏదో పెద్ద మార్పు తీసుకొచ్చామని నేను చెప్పను, కానీ ఒక సంతృప్తికరమైన మార్పును మాత్రం రాష్ట్రంలో తీసుకురాగలిగాను. అయితే మెంటల్ హెల్త్ విషయంలో ప్రధానంగా మిగతా విషయాల్లో దృష్టి పెడుతున్నాం, కానీ మెంటల్ హెల్త్ విషయంలో డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు చెప్పేదాకా దాని మీద దృష్టి పెట్టాలనే ఆలోచన నాకు తెలియదు. మా రిజిస్టర్ గారు సైక్రియాట్రిస్ట్ గారిని వారు కూడా ఎందుకు ఎప్పుడు చెప్పలేదు మరి ఏ కారణం చేతో అప్పుడే తెలిసి అరే మెంటల్ హెల్త్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది. ఇవాళ దేశంలో ఇవాళ ఉన్న ఒక 1 lakh పాపులేషన్ కి 3 సైక్రియాట్రిస్టులు ఉండాలి. ఇవాళ మన దగ్గర 0.75 మాత్రమే మన దేశంలో ఉన్నారు. అంటే ఎంత కొడుతుందో చూడండి. దాదాపు 30,000 మంది సైక్రియాట్రిస్టులు అవసరం ఉంది. అదేవిధంగా సైకాలజిస్టులు కూడా దేశవ్యాప్తంగా మరీ ఆశ్చర్యకరమైన ఫిగర్స్ ఇవి. దేశవ్యాప్తంగా కేవలం 3,000 మంది సైకాలజిస్టులే ఉన్నారంట, రిజిస్టర్డ్ సైకాలజీ. ఈ ఆర్సీఐ రికగ్నైజ్డ్ వాళ్ళు వచ్చి కేవలం 3,000 మంది. మన రాష్ట్రంలో ఒకరే అని చెప్తున్నారు. ఒక్కరు ఉన్నారంటే దీని తీవ్రత ఎంత అర్థం ఉందో. 5,30,00,000 జనాభా ఉన్న దాంట్లో 76.22% మంది అనేక రకాలైన మానసిక ఇబ్బందులతో ఈ రాష్ట్రంలో ఉన్నారు. 76, నేషనల్ యావరేజ్ 80% అయితే మన దగ్గర 76.22. ఇంత ప్రధాన సమస్య మీద ఒక్క సైకాలజిస్ట్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ రకంగా బడ్జెట్ పెంచడమే కాకుండా టెలిమానస్ కారణంగా ఇవాళ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మన రాష్ట్రంలో ఉంటున్న 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో టెలిమానస్ కారణంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు, థెరపీ చేస్తున్నారు, బయట నుంచి వచ్చి చేస్తున్నారు. కానీ అది సరిపోదు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో మరింత విస్తృతపరచాల్సి ఉంది. అయితే చెప్పిన తర్వాత నేను ఇంకో దాని మీద దృష్టి పెట్టాను. ఈ విశాఖపట్నంలో మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఉంది. దానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి 2017లో మంజూరైంది. కేంద్ర ప్రభుత్వం అప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తే మధ్యలో దాన్ని పట్టించుకోలేదు. వీరు చెప్పిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడున్నాయని చూసా. ఎక్కడున్నాయి